ఒకరోజు శివపార్వతులు కైలాసం వెళుతున్న దారిలో త్రిపుర అనే ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవడానికి ఆగుతారు. అదే ప్రదేశంలో శివపార్వతులకి భక్తుడైన కల్లు కుమారుడు ఉంటాడు. అతను శివపార్వతులను చూసి నన్ను కూడా కైలాసానికి తీసుకువెళ్ళమని అడుగుతారు. కానీ కైలాసంలో సామాన్యులు నివసించడానికి వీలు కాదు కాబట్టి ఈ విషయం కల్లు కుమారుడికి నేరుగా చెప్పలేక రేపు తెల్లవారుజామున వరకు మేము ఇక్కడే ఉంటాం. ఈ లోపు నువ్వు ఈ చుట్టుపక్కల ఉన్న రాళ్ల మీద కోటి విగ్రహాలు చెక్కుగలిగితే నిన్ను కూడా మాతో పాటే తీసుకువెళతాం, లేకపోతే నిన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతామని శివుడు చెప్పారు. దానికి కల్లు కుమారుడు అంగీకరించి విగ్రహాలను చెక్కడం మొదలు పెట్టారు. కల్లు కుమారుడి నైపుణ్యం చూసిన శివుడు పక్కనే ఉన్న ఒక కాకిని పిలిచి తెల్లవారే లోపే కోడిలా కుయ్యమని చెప్తారు. కల్లు కుమారుడు ఎంతో వేగంగా శిల్పాలు చెక్కుతుండగా కాకి కోడిలా కూస్తుంది. దానితో ఇప్పుడే తెల్లవారిపోయింది అనుకున్న కల్లు కుమారుడు తన పనిని ఆపేస్తారు. అప్పుడు శివుడు వచ్చి వాటిని లెక్కపెట్టి చూడగా కోటి విగ్రహాలకు ఒక్కటి తక్కువగా ఉంటుంది. ఈ విగ్రహాలను నొక్కోటి అనే ప్రదేశంలో మనం ఇప్పటికీ చూడగలుగుతాం. మీలో ఎవరన్నా ప్రదేశానికి వెళ్ళుంటే కామెంట్ చేసి శివుడు అంటే ఇష్టముంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.